ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ భాషలో ఎక్స్ ఫర్ ట్రిపుల్ ఎక్స్ సోప్, సంస్కారవంతమైన సోప్. బటన్ పెట్టుకో. పీ ఫర్ ప్యూర్స్, చర్మం మెరుస్తూనే ఉంటుంది కాంతివంతంగా. చర్మం అని మొత్తం జుట్టంతా చూపిస్తుంది. ఓకే. ఆర్ ఫర్ రెక్సోనా, తాకుతూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ ఫర్ ఈటా సోప్, నల్లగున్న బట్టలు తెల్లగా అయితే. మళ్ళీ చెప్పు. ఈటా సోప్, బట్టలు తెల్లగా అవుతాయి. ఆ నల్లగా ఒకటి మైక్ లో ఎందుకు చెప్పట్లేదు? మళ్ళీ చెప్పు. ఈటా సోప్, తెల్లగా అయితే. అదొక్కటే ఒకటి మిస్ అవుతుంది మైక్ లో. మళ్ళీ చెప్పు. మైక్ ఆచట్లో ఈటా సోప్, బట్టలు తెల్లగా అయితే. ఏ యాక్షన్ చేయకూడదు చెప్పు. ఈటా సోప్, నల్లగున్న బట్టలు తెల్లగా అయితే. ఎస్ ఫర్ సర్ఫ్ ఎక్సెల్, మరక మంచిదే. ఇంకో ఎస్ ఫర్ సంతూర్, మీనా కాలేజా. మమ్మీ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మా సుబ్బారావు గురించి కూడా మీకు చెప్పాలి. మన షో మొదలెట్టే ముందు ఇప్పటి వరకు ఆ పాటలు పెడతాడే ఆయనే సుబ్బారావు. అది సో సుబ్బారావు ఇలా కాదని చెప్పి గ్యారంటీగా 6 ప్యాక్ చేయాలి, బాడీ బిల్డ్ చేయాలి. అసలు పెళ్లి చూపులు ఉన్నాయి ఆయనకి. సో దానికోసం బాగా వర్కౌట్ చేద్దాం అనుకుని జిమ్ కి వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బాగా తగ్గాలి సార్, ఏం చేయాలి సార్? ఏం లేదు నాన్న, రోజుకి ఒక మినిమం ఒక 8 కిలోమీటర్ల వరకు పరిగెట్టు. అలా పరిగెడుతూ ఉండి అలా 30 రోజులు చేయి ఎక్సర్సైజ్. దెబ్బకు 30 కిలోలు దిగిపోతావు, ఫుల్ స్లిమ్ అండ్ ట్రిమ్ బాడీ వస్తాను. సరే అన్నాడు. ఓ నెల తర్వాత ఫోన్ వస్తుంది. ఎవరు బాబు అంటే, సార్ నేను సార్ సుబ్బారావు, రోజుకి 8 కిలోమీటర్లు పరిగెట్టమన్నారు కదా. ఏమైందమ్మా చెప్పంటే, సార్ ఇప్పటివరకు అలా పరిగెడుతూ 2400 కిలోమీటర్లు నాకు వెళ్ళిపోయాను సార్ మా ఇంటి నుంచి. రిటర్న్ రావడానికి డబ్బులు లేదు, మీరు ఏమైనా పంపిస్తారా అని అడిగాడంట. ఇలా మీరు కూడా అవసరమైన టాపిక్ వదిలేసి అనవసరంగా వేరే టాపిక్ ని కాన్సన్ట్రేట్ చేశారా? ఎవరైనా చెప్పినప్పుడు వాటర్ అనుకుని ఓట్కా తాగేసిన. తర్వాత వాటర్ రాగి దగ్గరికి కలిసిపోతుంది. గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేయబోయి లెక్చరర్ కి మెసేజ్ చేసినప్పుడు రిప్లై సేమ్ వచ్చిందా వేరేగా వచ్చిందా? సేమే వచ్చింది. అమ్మాయి ఫేస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ ఇచ్చా. బాయ్ ఫ్రెండ్ బైక్ అనుకుని అంకుల్ బైక్ ఎక్కి వెళ్తుంది. పూర్తిగా తేడా తెలియట్లేదు ఈ మధ్య వీళ్ళకి. జూనియర్ అనుకుని సీరియల్ రాగించేసి. ఏమని డ్రాయింగ్ చేస్తారమ్మా మీరు? వీడియో, బయోడేటా, ఇంకా లంచ్ బాక్స్ తీసుకురమ్మని, చాక్లెట్ పట్టుకురమ్మని, రికార్డ్స్ రాయమని. అనుకొచ్చేది అన్ని పనులు చేయించుకునే. నన్ను కూడా మా సీనియర్స్ ర్యాగింగ్ చేసేవాళ్ళు. అమ్మాయిలు మాత్రం చేసేవాళ్ళు, అబ్బాయిలు పెరిగేవాడు కాదు. నేను అది వేరే విషయం అనుకోండి. పాపం ఈ పాట వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇక్కడ నుంచి జర్నీ చేసి అక్కడ దాకా వచ్చినప్పుడు పక్క చిక్కిపోతారు నాన్న. ఈసారి నేను ఇక్కడే కూర్చుంటాను. ఓకే, ఇప్పుడు చెప్పండి అన్న, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. రేపు ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ షీట్ పెట్టాను. గర్ల్ ఫ్రెండ్ ఎక్కువ మొదలు పట్టుకున్నాను. ఇతర పనులు ఈ 2 వేలతో ఈ కాలు పట్టుకుని పట్టుకున్నానా? అసలే పక్కన లైన్ లో రెండమ్మా అందరూ. సౌండ్ చాలా గట్టి రావాలి. ఇది చాలమ్మా, వద్దు చాలు. మా వాడికి ఫౌండేషన్ గట్టిగా పడింది. చూసా భయ్యా, వాళ్ళు కొట్టారని బాధపడకు. ఇక్కడ ఏ అబ్బాయిలు కాదు, నిన్న ఒక్కనే అంతమంది అమ్మాయిలు టచ్ చేశారు. గర్ల్ ఫ్రెండ్ బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు తీసుకొచ్చిన. గర్ల్ ఫ్రెండ్ అడిగింది కుక్క బిస్కెట్లు ఎందుకు తీసుకొచ్చిన అంటే, నీకు కుక్క తేడా అయిందని చెప్పి. ఇప్పుడే ఒక సన్మానం అందుకున్నాడు ఇలాంటి ఏదో మాట్లాడి. అజ్మాన్ ఆన్ ఆడియన్స్ సైజ్ వన్స్ మోర్ మైక్ అడిగిచ్చేస్తా. ఈ 2 వేలతో మీ కాలు పట్టుకుని పట్టుకోను. ఓ పని చేద్దాం భయ్యా, ఇరుగురు లైన్ లో రావాలమ్మా. ముందు ఎదురుగా ఫాస్ట్ నెక్స్ట్ ఫాస్ట్ పరిగెట్టుకుంటూ రావాలి. సౌండ్ రావాలి ఇక్కడ.
తెలుసు మీరు వాడు ఆయన నుంచి వెయిట్ చేయగలరు మీరు కొడుతూ ఉండండి. సినిమా థియేటర్ లో లైట్ వెళ్ళాక పక్కన అమ్మాయి కూర్చుందని చేస్తే తర్వాత తెలిసిన గే అని. మా నాన్న పండక్కి బట్టలు కొనిమంటే అండర్ కొని ఇచ్చిండు. ఎందుకనంటే నువ్వు చదువుకి ఇదే ఎక్కువ అన్నాడు. అంతకంటే దారుణంగా చదివితే ఫీమేల్ మోడల్ లాగా ఫ్యాషన్ షోలో వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పోజ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఫ్లైంగ్ కిస్ యూ. ఓకే యాక్షన్. నేను అడిస్తే ఎలా అని తెలుసు, ఆల్రెడీ నువ్వు పెంచుకుంటున్న కోడి పక్కింట్లో వెళ్ళిపోతే ఏంటి ఎత్తుక్కుంటూ వెళ్తారా అక్కడ? చాలా అందంగా వచ్చా అండ్ ఇక్కడ దాకా వచ్చా కదా. మా అమ్మమ్మ బీపీ టాబ్లెట్స్ ఇమ్మన్నప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చా. మా డాడీ సినిమా టికెట్స్ బుక్ చేయమంటే నేను పబ్ టికెట్స్ బుక్ చేశా. క్లాస్ రూమ్ అనుకుని వాష్రూమ్కి వెళ్ళిపోయా. నువ్వు క్లాస్ రూమ్ అనుకుని వాష్రూమ్కి వెళ్ళి పర్లే, వాష్రూమ్ అనుకుని క్లాస్ రూమ్ వెళ్ళి ఉంటేనే ప్రాబ్లం వచ్చేది. సార్ చెప్తుంటే స్టైలా పెంచావా, నెక్స్ట్ ఏమైనా గుండు ఉందా, ఏంటి ప్రాబ్లం ఉంటుంది? బాగుంది షూటింగ్ ఉందా? చెప్పండి. మా గర్ల్ ఫ్రెండ్ అనుకుని పక్కింటికి ముద్దు పెట్టేశా. ఓ మీ గర్ల్ ఫ్రెండ్ అంతే ఏజ్డా? ఫేస్ వాష్ అనుకుని డెటాల్ తో ఫేస్ వాష్ చేసా. 99% క్రిములు పోయి ఉంటాయి. బుక్ ఓపెన్ చేయమంటే ఫేస్బుక్ ఓపెన్ చేసా. మా తాత మెడికల్ కి వెళ్ళి బీపీ టాబ్లెట్ తీసుకురామంటే నేను వ్యాగ్రా టాబ్లెట్ తీసుకొచ్చా. పాపం రాత్రంతా పడుకోలేదు. పాపం రాత్రంతా పడుకోలేదు. మమ్మీ చుట్టాల కోసం బయట నుంచి ఏమైనా తీసుకురమ్మన్నప్పుడు వెళ్ళి ఆటో తీసుకొచ్చి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అంటే ఇంట్లో వాళ్ళకి పాపం బాధగా ఉంటుందో కాల్తుందో తెలియదు, కానీ చుట్టాలకు మనకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మనకు బయటకు వెళ్ళడానికి ఈజీగా పర్మిషన్ దొరుకుతుంటాయి. వాళ్ళు వచ్చారని చెప్పి ఆ రోజు సమోసాలు స్వీట్లు తెప్పిస్తారు. అండ్ మనకు ఆ రోజు స్పెషల్ గా టిఫిన్లు ఉంటాయి, వంటలో ఎక్స్ట్రా ఐటమ్ వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు 10-11 చేతిలో పెట్టి వెళ్తారు. ఇలాంటి చాలా అద్భుతాలు జరుగుతాయి. వాష్రూమ్కి వెళ్దామని బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చల్లగా ఉంటుంది మస్తు. టాప్ ఫ్లోర్ తెలియకపోయినా గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు చల్లగా ఆస్తి తీసినట్టు ఒకసారికి నమస్తే పెట్టమంటే ప్యూన్కి నమస్తే. తప్పేం లేదు, అక్కడికి మొదలెట్టుకుంటే అక్కడ దాకా వెళ్ళాలి. నువ్వు కాలేజ్ కూడా వెళ్తుంటావు, నువ్వు వారానికి ఎన్ని రోజులు వెళ్తుంటావు? 8 రోజులు అనుకున్నా అప్పుడే. ఏం చదువుతున్నావు నువ్వు? బీటెక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? నాగోల్ వాటి బ్రాంచ్ అంటారు. తాతయ్యకి దగ్గు మందు తీసుకురమ్మంటే బీర్ మందు తీసుకొచ్చా. మీ తాతగారు వాళ్ళ తాతగారు వేరు కదమ్మా. చిన్నప్పుడు టీచర్ కి లీవ్ లెటర్ ఇవ్వబోయి లవ్ లెటర్ ఇచ్చా. ఎగ్జాముల్లో అంతే, సోల్లో అంతే. మా గర్ల్ ఫ్రెండ్ ప్రభాస్ ని చూపడం అంటే నేను ప్రదీపనం చూపించా. ఆన్సర్ పేపర్ మీద ఆన్సర్స్ ఏమంటే క్వశ్చన్ రాసా. కామన్ అది, నేను రోజు చేస్తాను. ప్రదీప్ యాంకర్ అనుకున్నాను, కాలేజ్ స్టూడెంటా? టాపర్.
నేను టాపర్ అమ్మా, కాలేజ్ టాపర్ వెనక నుంచి. ఎగ్జామ్ లో అంటే ఇప్పుడు ఈడిఎం, మెకానిక్స్ ఇలా చాలా సబ్జెక్టులు ఉంటాయి కదా. ఆ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే 8 క్వశ్చన్స్ ఉంటే అందులో 5 రాయాలి. ఈచ్ క్వశ్చన్ 16 మార్కులు. వామ్మో, ఇక రాసాను 8 క్వశ్చన్లు వెనక నుంచి రాయడం మొదలెడితే ఎడిషనల్ అడిగేవాడు తెలుసా నేను. ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే, ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి సిఎస్సి, ఈసీఓ, మెకానికల్ పేపర్ కూడా తీసుకుని ఆ క్వశ్చన్ పేపర్ కూడా అసలు కొత్తగా అనిపించింది నాకు ఆన్సర్ షీట్. రోజులాగే కాలేజ్కి వెళ్ళినా ఏదో అన్ఈజీగా ఉంది, ఏం అర్థం కాలే. అని లాస్ట్ లో అర్థమైంది. నా అండర్వేర్ అనుకున్నా, మా ఫ్రెండ్ అండర్వేర్ వేసుకున్నా. పొద్దుగాల నుంచి జారిపోతుంది అది. దాని తర్వాత అంటే నీకెలా నీ స్పందన ఏంటి? కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనగా కాదా అని తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్స్.